వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్లో డిజార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ వన్ మోర్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వెన్ ద హార్ట్ మజిల్ ఈజ్ సడన్లీ డ్యామేజ్డ్ బై an inadequate blood supply, it is called. Answer, heart attack. Option A. Read the following statements and find out the incorrect statement. ఇందులో అన్ని స్టేట్మెంట్స్ చదివితే మనకి ఏది ఇన్కరెక్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇన్కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కరెక్ట్ అడుగుతుంటాడు క్వశ్చన్లో, కాబట్టి మనం కొద్దిగా మిస్గైడ్ అవుతాం. ఫస్ట్ చూస్తే ఇందులో ఆల్ వెర్టిబ్రేట్ అండ్ అ ఫ్యూ ఇన్వర్టిబ్రేట్స్ హ్యావ్ ఏ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇది కరెక్టే, కాబట్టి ఏ కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. హైపర్ టెన్షన్ లీడ్స్ టు హార్ట్ డిసీజ్ అండ్ ఆల్సో అఫెక్ట్స్ వైటల్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్ అండ్ లంగ్స్. యాక్చువల్గా ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే హార్ట్ డిసీజ్ కాదు ఇది. బ్రెయిన్ లంగ్స్ అంటే లంగ్స్ అఫెక్ట్ కావు, బ్రెయిన్ అఫెక్ట్ అవ్వచ్చు. సో బి ఇన్కరెక్ట్. సిఏడి అఫెక్ట్స్ ద వెసల్స్ దట్ సప్లై బ్లడ్ టు ద స్కెల్టల్ మజిల్స్. హార్ట్ మజిల్స్ ఇది, స్కెల్టల్ మజిల్స్ కాదు, కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్ angina, a symptom of chronic chest pain appears when no enough oxygen is reaching the heart muscles. ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, హార్ట్ అటాక్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ పంపింగ్ బ్లడ్ ఎఫెక్టివ్లీ ఎనఫ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద బాడీ. ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇందులో మనకి ఒకటి ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, మిగతావన్నీ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు. ఏది బిసిడిఈ, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్లా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో మనం చెక్ చేస్తే ఇందులో స్టేట్మెంట్ చూద్దాం. త్రూ ద హార్ట్ ఈజ్ ఆటో ఎగ్జైటబుల్, ఇట్స్ ఫంక్షన్స్ క్యాన్ బీ మోడరేట్ బై న్యూరల్ అండ్ హార్మోనల్ మెకానిజం. ఇది కరెక్టే, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. యాంజినా పెక్టోరిస్ కెన్ అక్కర్స్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్, బట్ ఇట్ ఈస్ మోర్ కామన్ అమాంగ్ ద మిడిల్ ఏజ్డ్ అండ్ ఎల్డర్లీ. ఇది కూడా కరెక్టే. హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ద సేమ్ యాజ్ అ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్. ఇది కాదు, సో ఆప్షన్ సి ఇన్కరెక్ట్ అవుతుంది. సిఏడి ఈజ్ కాజ్డ్ బై డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్ అండ్ ఫైబర్స్ టిష్యూ విచ్ మేక్స్ ద ల్యూమెన్ ఆఫ్ ఆర్టరీస్ నారోయర్. ఇది కూడా కరెక్టే. సో ఏబిడి ఈ మూడు కరెక్ట్ అయినప్పుడు సి ఇన్కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, when the heart stop beating it is called cardiac arrest. Angina occurs due to conditions that affects the blood flow. Option B correct answer. Sphygmomanometer is an instrument used to record. ఇందులో సిస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది. సో డినామినేటర్ న్యూమరేటర్గా రాస్తాం, కాబట్టి బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈజ్ ఆన్సర్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూడ్ కన్జంప్షన్ ఆఫ్ అ డైట్ రిచ్ ఇన్ బటర్, రెడ్ మీట్ అండ్ ఎగ్స్ ఓవర్ లాంగ్ పీరియడ్ మే లీడ్ టు ఆన్సర్ హైపర్ కొలెస్ట్రోలీమియా. ఎందుకంటే దీనిలో జనరల్గా మనకి కొలెస్ట్రాల్ ఫామ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కరోనరీ హార్ట్ డిసీజ్ ఈజ్ డ్యూ టు insufficient blood supply to heart muscles.
సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ క్రేనియల్ నర్వ్ సప్లైస్ హార్ట్? vagus. So option A correct answer. If vagus parasympathetic nerve to heart is cut, the heartbeat will increase. So option B correct answer. Erythropoiesis is assisted by Fe2 plus. Option D correct answer. Which one of the following minerals controls heart? Sodium. Option B correct answer. Neurogenic heart is characteristic of lower invertebrates. Option B correct answer. In circulatory system, valves occur in heart and blood vessels of both vertebrates and invertebrates as well as vertebrate lymphatics. So option A correct answer. Next, assertion reason questions konni chuddam. First question, proteins that are produced in response to antibodies are called antigens. ఇక్కడ మనకి ఇది అసెర్షన్ ఇచ్చాడు. ఈ అసెర్షన్ రాంగ్ అవుతుంది. సో రీజన్ చూద్దాం. యాంటీబాడీస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. ఇది యాంటీబాడీస్ కాదు, యాంటీజెన్స్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ రాంగ్, కాబట్టి డి ఆన్సర్ అవుతుంది. If both assertion and reason are false. Next question, heart failure is sometimes called congestive heart failure. Correct idi. Congestion of the lungs is one of the main symptom of heart failure. ఇది కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే. సో అసెర్షన్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రీజన్ ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, SAN ఈజ్ ఆల్సో పేస్ మేకర్. కరెక్ట్. రీజన్, SAN present in right upper corner of atrium can generate maximum number of action potentials. ఇది కూడా కరెక్టే. సో ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ హార్ట్ ఈజ్ మయోజెనిక్. ఇది అసెర్షన్. Reason, normal activities of the heart are regulated intrinsically by specialized muscles. ఇది కూడా రీజన్ కరెక్టే. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అసెర్షన్, ల్యూకోసైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రీజన్, ల్యూకోసైట్స్ ఆర్ కలర్లెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇది కూడా కరెక్టే. సో రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నోడల్ మస్క్యులేచర్ హ్యాస్ ద ఎబిలిటీ టు జనరేట్ యాక్షన్ పొటెన్షియల్స్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యులీ. ఇక్కడ అసెర్షన్ ట్రూ. రీజన్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్ దట్ కుడ్ బి జనరేటెడ్ ఇన్ ఏ మినిట్ వ్యారీ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నోడల్ సిస్టమ్. ఇది కూడా కరెక్టే, కానీ ఈ అసెర్షన్కి ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరికొన్ని వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.